తెప్పకొయ్య. ఈ కథను రచించిన వారు బి చలపతిరావు గారు. పడమటి తీరాన కొండ ప్రాంతంలోని బదిరి గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు. వాడు రోజూ తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా వాడి తెప్ప కాస్త పగిలిపోయింది. ఇంకొక తెప్పకొయ్య తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మంచి దుంగను వెతుకుతూ ఒకనాటి సాయంకాలం కొండల్లోకి బయలుదేరాడు. ఎంత దూరం వెళ్ళినా తెప్పకొయ్యకు పనికి వచ్చే దొంగ కనిపించనే లేదు. ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటి అయింది. అస్సలే తెలియని ప్రాంతం కావటం చేత వాడు ఇంటిదారి పట్టాడు. అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారి తెప్పి ఉండాలి. ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం కంటపడలేదు. చుట్టూ గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు. చినుకు కూడా సాగింది. వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవార్లు ఈ కొండల మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతుండగా అంత దూరాన మిణుకు మిణుకుమని దీపం కాంతి కనబడింది. పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది. వాడు ఆ దీపం కనబడే దిక్కుగా వెళ్లి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు. చాలాసేపు తలుపు తట్టినాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు. నేను దారి తప్పాను. ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అన్నాడు పల్లెవాడు. లోపలికి రా, ఇక్కడికి 5-6 మైళ్ళ దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలాడు. లోపల ముసలతని భార్య పలహారం తయారు చేస్తోంది. ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు. ముసలతంతో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. వంట పూర్తి కాగానే ముగ్గురు తేలికగా పలహారం చేసి పడుకున్నారు. పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వాడికి నిద్ర పట్టలేదు. ఈ ముసలివాళ్లు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు? వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరే? వీళ్ల రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు. అర్ధరాత్రి వేళ ముసలతను మెల్లిగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు. వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలం రంగు కుళాయి తీయడం పల్లెవాడు చూశాడు. ముసలివాడు ఆ కుళాయి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు. వెంటనే ఇంద్రజాలంలాగా ముసలతను మాయమైపోయాడు. తర్వాత ముసలామి లేచి పెట్టె దగ్గరికి వెళ్లి అందులో నుంచి ఇంకొక నీలం కుళాయి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నది. తర్వాత ఆమె కూడా అంతర్ధానమైంది. పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు. ముసలివాళ్ళిద్దరూ లేరని రూఢీ చేసుకుని వాడు కూడా లేచి పెట్టె వద్దకు వచ్చి దాని మూత తెరిచి చూశాడు. అందులో ఇంకా 2-3 నీలం రంగు కుళాయిలున్నాయి. వాటిలో ఒకటి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు. వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయాయి. తన మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్టు అనిపించింది. ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు. ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకుంటున్నారు. బంగారు లోటాలు గిన్నెలు కూడా వాళ్ల మూటల్లోకి వెళ్లిపోతున్నాయి. పల్లెవాణ్ణి చూడగానే వాళ్లు నీలం కుళాయిలు నెత్తిన పెట్టుకుని బదిరికొండలు బదిరికొండలు అంటూ మాయమైపోయారు. వాళ్లు వెళ్లిపోయాక ఇక తన్ను అడ్డేవారు లేరనుకుని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారం అంతా తిన్నాడు. తర్వాత రాజుగారి ద్రాక్షసారాయం వాడికి అంటపడింది. దాన్ని తెగ తాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు. తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాణ్ణి భోజనశాలలో చూసి పట్టుకుని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుటికి తీసుకుపోయి, మహారాజా, రోజు ఎవరికంటా పడకుండా రాజభవనంలోకి చొరపడి దొంగతనాలు చేస్తున్న గజదొంగ వీడే అని చెప్పారు. ఇంత నేర్పరైన దొంగ బతికి ఉండడం మంచిది కాదు. వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తరవిచ్చాడు. పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక పెద్ద దూలం పాతి వాణ్ణి దానికి మూకలతో కట్టారు. తర్వాత వాడి చుట్టూ 4 చదరంగా చితిపేర్చి దాన్ని 4 మూలలా అంటించారు. ఈ గజదొంగను చూడ్డానికి నగరంలోని ప్రజలు ఆబాల గోపాలము వచ్చారు. ఎందుకంటే రాజుగారి ఇంట రోజూ ప్రవేశించే దొంగను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి. రాజభవనం చుట్టూ
రక్షక భటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా పడకుండా లోపలికి రానూ వచ్చాడు, మళ్ళీ బయటికి పోనూ పోయాడు. ఆ దొంగ మనిషి కాదని, ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు. అందుచేత పట్టుపడ్డాడనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు. మంటలు దగ్గరికి వస్తున్నాయి. పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందనే అనుకున్నాడు. ఇంతలో వాడికి నీలంకుళాయి జ్ఞాపకం వచ్చింది. వాడు న్యాయాధికారి కేసు తిరిగి, బాబూ, ఒక్క తుది కోరిక, నా నీలంకుళాయి నా నెత్తిన పెట్టించండి. అది అంటే నాకెంతో ప్రాణం. దాన్ని కూడా నాతో పాటు కాలి బూడిద కానివ్వండి అన్నాడు. ఈ కోరిక న్యాయాధికారికి సబబుగానే కనిపించింది. ఆయన ఆజ్ఞాపించిన మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్లి నీలంకుళాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు. పల్లెవాడు వెంటనే బదిరికొండలు బదిరికొండలు అంటూ అదృశ్యమైపోయాడు. వాడితో పాటు వాణ్ణి కట్టిన దూలము కట్టుతాళ్లు కూడా మాయమయ్యాయి. ఈ గజదొంగ మనిషి కాదని ప్రజలు రూఢీ చేసుకున్నారు. పల్లెవాడు బదిరికొండలు చేరుకున్నాడు. తన కట్లు విప్పడానికి ఎవరైనా దొరుకుతారేమో అని తల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో. నువ్వీ చోటుగాని చోట ఈ దూలానికి ఎట్లా కట్టుపడ్డావు? ఇదేదో మంచి దేవదారు దూలంలాగుందే అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ. అవునవును, నాకు తెప్పకొయ్య కావలసి దీన్ని తెచ్చుకున్నాలే. కాశ్మీర్ మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికెత్తుకుని ఇంటిదారి పట్టాడు. కథ సమాప్తం. అసలు కీలకం. ఒక ధనికుడైన కాపుకు ఒక కూతురుండేది. ఆ పిల్లకు గొప్ప సంబంధం దొరికింది. పెళ్లి ముహూర్తం నిశ్చయించి భారీ ఎత్తున పెళ్లి ప్రయత్నాలు సాగించారు. కాపు వద్ద ఉన్న ఎడ్లకు మామూలు కంటే పని జాస్తి అయింది. వాటికి బొత్తిగా తిండి విశ్రాంతి లేకుండా పోయాయి. ఒకనాడు అవి తమలో తామిలా అనుకున్నాయి, చూసావా, యజమాని కూతురు పెళ్లి కదా అని అందరికీ ఉత్సాహంగా ఉంది. మనమే ఒళ్ళు విరుచుకుని చస్తున్నాం. మనకన్నా ఆ గొర్రెలు మేకలు ఎంతో నయం. వాటికి ఈ మధ్య ఏమి తిండి పెట్టినా పెడుతున్నారు. మన తిండి సంగతి చూసేవారే లేరు. ఈ మాటల్ని విన్న ఇంటి కుక్క ఎద్దులతో ఇలా అంది, పిచ్చి మొహాలారా, గొర్రెలను మేకలను పెళ్లి విందుకు కోసుకు తింటారు, అందుకే వాటిని మేపుతున్నారు. వాటిని చూసి మీరెందుకు అసూయపడతారు అంది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.